ఆల్ రైట్ గైస్, ట్రేడింగ్ అనుడితోటి ప్రతి ఒక్కళ్ళ మైండ్లో వచ్చేటి ఏంటంటే ప్రైస్ యాక్షన్, మూవింగ్ యావరేజ్, క్యాండిల్ స్టిక్స్, చార్ట్స్. ఇవి కాకుండా బియాండ్ దిస్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దీనికి మించి అంటే అడ్వాన్స్ లెవెల్లో ఈరోజు అయితే నేర్చుకోబోతున్నాం. ఒకవేళ ఇలాంటి నాలెడ్జ్ మీరు బయట తీసుకోవాలనుకున్నా, బయట నుంచి గ్యాదర్ చేసుకోవాలనుకున్నా, మీకు మినిమం 50,000 to 60,000 వరకు అయితే ఈజీగా తీసుకుంటారు బయట ఈ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడానికి. సో మీకు ఈరోజు ఇది ఫ్రీగా ఇస్తున్న వీడియో కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి, స్కిప్ చేయకండి. సో ఛానల్ కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను ఇక్కడ హై పేయింగ్ పేర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు యూఎస్డి ఇది ఎంత ఇస్తుంది, మనకి 93% ఇస్తుంది. సో దీన్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇంకోటి 90 ఎబోవ్ ఉన్న పేర్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోబోతున్నాం. సో అన్ని 90+ ఉన్న పేర్స్ని అయితే మనం ఈరోజు సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో 90 ఉన్న ఓకే ఎందుకంటే హై పేయింగ్ పేర్స్లోనే మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే బైనరీ ఆప్షన్స్లో విన్నింగ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే హై పేయింగ్ పేర్స్ మీరు ముందే సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేది స్టేబుల్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఏంటంటే సింపుల్ గైస్, మీరు ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా, ఫారెక్స్లో ట్రేడ్ చేయాలన్నా లాంగ్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తారు. సో అక్కడ మీకు మూవింగ్ యావరేజ్, ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలాంటి చాలా అవసరం పడతాయి. సో ఇవి అక్కడ మనకు యూస్ఫుల్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి. సో ఇవి కాకుండా మనకి ఇక్కడ మనం ట్రేడ్ చేసే ప్లాట్ఫామ్లో ఏంటంటే ఇది బైనరీ ఆప్షన్స్. సో ఇక్కడ మనం ట్రేడ్ చేసేది చిన్న టైం ఫ్రేమ్లో 1 minute 2 minutes మా అంటే 5 minutesలో మనం ఇక్కడ ట్రేడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ ఎంత ఇంపార్టెంటో దానికి బరాబర్ ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవాలి, అంత ఇంపార్టెంట్. సో ఈరోజు అయితే మనం క్యాండిల్ ఫిజియాలజీ అంటే క్యాండిల్ బిహేవియర్ని అయితే స్టడీ చేయబోతున్నాం. ఎందుకంటే మనం ట్రేడ్ తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడ్ క్యాండిల్ బట్టే కదా మనం ట్రేడ్ తీసుకునేది. క్యాండిల్ ఒక సింగిల్ క్యాండిల్ మీదనే కదా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకునేది. సో క్యాండిల్ బిహేవియర్ మనం ఇక్కడ ముందు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతనే మనం ఇక్కడ ట్రేడ్ చేయగలుగుతాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రాటజీ సింపుల్. ఇలా ఒక మంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఏదైనా ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మంచిగా ఇక్కడ రెజిస్ట్ అయ్యి మార్కెట్ ఇక్కడ రెజిస్ట్ అయ్యి డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది. మధ్యలో ఇట్లా ఒక క్యాండిల్ అనేది మనకు ఒకటి ఫామ్ అవ్వాలి, అపోజిట్ కలర్ క్యాండిల్. సో దాన్ని ఇంకో క్యాండిల్ ఫుల్ఫిల్ చేయాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ఫిల్ అంటే ఇలా ఈ క్యాండిల్ని, ఈ రెడ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఈ క్యాండిల్ ఫుల్ఫిల్ అయినట్టు. సో అలా ఫుల్ఫిల్ అయినప్పుడు మనకు ఒక మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మార్కెట్ రెజిస్ట్ అయ్యి సపోర్ట్ తీసుకొని ఓ ట్రెండీ వేవ్లా డౌన్వర్డ్స్కి వస్తుంది. సో మధ్యలో 5 to 4 క్యాండిల్స్ మినిమం ఉండాలి. సో మధ్యలో ఇక్కడ ఆపోజిట్ కలర్ క్యాండిల్ అంటే ఇక్కడ బయ్యర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. మీరు చూడొచ్చు, కంటిన్యూస్ సేలర్స్ మధ్యలో ఇక్కడ బయ్యర్ ఎంటర్ అయ్యారు. సో ఈ బయ్యర్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కంపల్సరీ మీరు ఈ లాస్ట్ రెడ్ క్యాండిల్ ఉంటారో సేలర్స్ని ఈ బయ్యర్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు. ఒకవేళ ఈ బయ్యర్స్ ఈ సేలర్స్ని ఫుల్ఫిల్ చేస్తే దాని నెక్స్ట్ క్యాండిల్ అపోజిట్ డైరెక్షన్లో అంటే రెడ్ కలర్ క్యాండిల్లోనే మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. మీకు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కంటిన్యూస్గా 5 క్యాండిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ క్యాండిల్స్. దాని తర్వాత ఈ లాస్ట్ రెడ్ క్యాండిల్ని ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫుల్ఫిల్ చేసేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ఫిల్ చేసేసింది. సో ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేస్తుందో ఆ మూమెంట్లో మనం సేమ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలి ఇక్కడ డౌన్వర్డ్స్కి. సో ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం మనం. సో అలా స్ట్రాటజీ అనేది చాలా సింపుల్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, కంటిన్యూస్ డైరెక్షన్ డౌన్వర్డ్స్ వచ్చింది.
సో ఈ రెడ్ క్యాండిల్ని ఈ ఒక్క గ్రీన్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సో ఈ 3 క్యాండిల్స్ కలిపి ఇక్కడ బయ్యర్స్ ఇక్కడ దీన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు స్పాట్లో ఇక్కడ సేమ్ కలర్ క్యాండిల్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా మీరు ట్రేడ్ తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా లాస్ కావద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపల్సరీ కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకో పేర్లో మీకు డ్రా చేసి చూపిస్తా. లైవ్లో ట్రేడ్స్ ఇంకా తీసుకొని చూపిస్తాను మీకు. ఇది ఒక ట్రెండ్ మార్కెట్లోనే మనకి ఇలాంటి ట్రేడ్స్ అనేవి మనకి ఇలాంటి స్ట్రాటజీస్ అనేది ట్రెండింగ్ మార్కెట్లోనే వర్కౌట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రెడ్ క్యాండిల్ని అప్వర్డ్స్ డైరెక్షన్లో ఉన్నాయి. సో మధ్యలో ఇక్కడ సేలర్స్ ఎంటర్ అయ్యారు. సో సేలర్స్ని ఈ బయ్యర్స్ అనేది ఫుల్ఫిల్ చేసేసారు. సో మనం ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే మిస్ అయ్యాం. ఇక్కడైతే మనం ఆపర్చునిటీ మిస్ అయిపోయినాం. వేరే పేర్స్లో చూద్దాం. సో ఇక్కడ ఆపర్చునిటీ ఇక్కడ ఏం చూద్దాం. ఇక్కడైతే ఏం ఆపర్చునిటీ లేదు. ట్రెండింగ్ మార్కెట్ ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ట్రెండింగ్ మార్కెట్ లేదు. ఇక్కడ రెడ్ అండ్ రెడ్ గ్రీన్ ఉన్నాయి. సో ఇక్కడ బయ్యర్స్ ఎంత యాక్టివ్ ఉన్నారో సేలర్స్ ఇంకా అంతే యాక్టివ్ ఉన్నారు. ట్రెండ్ ఏదైనా ఒక వన్ డైరెక్షన్లో ఉండాలి మార్కెట్ అనేది. సో సేమ్ మీరు ఇక్కడ వేరే పేర్స్ అలా చూద్దాం గైస్. ఎందుకంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీ అయితే ఇక్కడ కనిపిస్తలేదు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడైతే ఒక ఆపర్చునిటీ సేమ్ ఇలా ట్రెండింగ్ ఉండాలి మార్కెట్. ఇలా ట్రెండింగ్ ఉండాలి. ఇన్ కేస్ ఇక్కడ ఈ మధ్య ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఒకవేళ ఇది గ్రీన్లో క్లోజ్ అయితే నేను నెక్స్ట్ రెడ్ క్యాండిల్ కోసం వెళ్తాను. ఇన్ కేస్ ఈ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయితే నేను నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్ కోసం వెళ్తా. సింపుల్. చూద్దాం దాని క్లోజ్. ఇప్పుడు ఒకవేళ అది రెడ్లో క్లోజ్ అయితే ట్రేడ్ని అవాయిడ్ చేద్దాం. లేదంటే ఒకవేళ అది గ్రీన్లో క్లోజ్ అయితే మనం నెక్స్ట్ క్యాండిల్ అనేది డౌన్వర్డ్స్ కోసం తీసుకుందాం ట్రేడ్ అనేది. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా, మీరు నాతో పాటు ప్రాఫిట్స్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్ఫామ్ లింక్ అయితే ఇచ్చాను. రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాతనే రియల్ అమౌంట్తో ట్రేడ్ చేయండి. చూద్దాం. ఒకవేళ గ్రీన్లో క్లోజ్ అయితే మనం నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్ కోసం వెళ్దాం. సో సింపుల్ గైస్. నేను ఇక్కడైతే రెడ్ కోసం 2 ట్రేడ్స్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఎందుకంటే మీరు చూడొచ్చు, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నేను ఫస్టే చెప్పినాను మీకు, ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా. నాకు ఇక్కడ ఈ క్యాండిల్ అనేది రెడ్లో క్లోజ్ అవుతానని ఎలా తెలిసిందంటే నేను ప్రాక్టీస్ చేస్తూ నాకు స్ట్రాటజీస్ అనేది మనం సొంతంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేస్తే. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఒక ట్రెండింగ్ మార్కెట్ తీసుకోవాలి. ఆ మధ్య ఒక అపోజిట్ డైరెక్షన్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ సేలర్స్ ఉన్నారు కదా, కంటిన్యూడ్ సేలర్స్ మధ్య బయ్యర్స్ వచ్చారు. ఈ బయ్యర్స్ ఏం చేసారు అంటే సేలర్స్ని డామినేట్ చేసిన తర్వాత ఇక్కడ 100% ఇక్కడ మళ్ళీ సేలర్స్ రీఎంట్రీ ఇస్తారు ఇక్కడ. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది నేను ఇక్కడ డౌన్వర్డ్స్కి తీసుకున్నా. మనం తీసుకున్నట్లే ఇక్కడ మనం ఇక్కడ ప్రాఫిట్లో చూడొచ్చు మీరు 2 ట్రేడ్స్ అనేది మనం ఇక్కడ ప్రాఫిట్ అయినా మనకి ఇక్కడ ప్రాఫిటబుల్గా అయితే 2 ట్రేడ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు 21,000. సో మన ఎంట్రీ ఇక్కడ కరెక్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ విన్ అయ్యగలిగాము. కానీ ఇది గ్రీన్లోనే క్లోజ్ అయింది మీరు చూడొచ్చు. సో ఒక్కొక్కసారి ఇట్లా ఎర్రర్స్ అనేవి కనిపిస్తుంటాయి. సారీ. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈడ ఇంకా మనకు ఒక ఆపర్చునిటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ మనకి ఈ ట్రెండ్ మధ్యలో ఏదైనా గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకో, ఆ గ్రీన్ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ సేలర్స్ మధ్యలో ఒకవేళ బయ్యర్స్ వచ్చారు అనుకో, ఆ బయ్యర్స్ అనేది లాస్ట్ క్యాండిల్ని ఫుల్ఫిల్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్స్ మధ్యలో గ్రీన్ క్యాండిల్ ఒకవేళ ఇన్ కేస్ వస్తే
ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది లాస్ట్ రెడ్ కలర్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మనం డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. సేమ్ అప్వర్డ్స్ కోసం ఒకవేళ అప్వర్డ్స్కి కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయనుకో, మధ్యలో సేలర్స్ ఎంట్రీ ఇస్తారు రెడ్ కలర్ క్యాండిల్. ఆ రెడ్ కలర్ క్యాండిల్ ఏంటంటే లాస్ట్ ఏదైతే గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మనం మళ్ళీ గ్రీన్కి వెళ్ళొచ్చు. సో మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అర్థం కాకుంటే వీడియో 2-3 సార్లు చూడండి, దాని తర్వాతనే అప్లై చేయండి.